అతను ఏమీ అనలేక తల వంచు కూర్చున్నాడు సిగ్గుపడుతూ. తనే రజస్వల అయినట్టు. నేను నవ్వుతూ, మళ్ళీ కలుసుకుందాం, నువ్వు ఎక్కడికో బయలుదేరుతుంటే నీ ప్రయాణానికి అడ్డు వచ్చాను. అయితే ఇప్పుడు మన దేశానికి నీ ప్రయాణం లేదన్న మాటే కదూ అని అతని కేసి చూడకుండా ముందుకడుగు వేశాను. అతను వెనుక నుంచి, అది మీరు నిర్ణయించవలసిన విషయం. మా నాన్న మాట కొట్టేయగలను గాని మీ ఆజ్ఞ శిరస వహించవలసిందే కదా అన్నాడు. సరే అయితే నేను ఆలోచించి నా నిర్ణయం త్వరలోనే తెలియపరుస్తాలే అని చక్కా పోయాను. నేను ఎక్కడికో వెళ్ళవలననుకున్న ప్రయాణం కట్టిపెట్టి తిన్నగా బ్రైడ్ హిల్స్కి వెళ్లి కాసేపు ఒంటరిగా గోల్ఫ్ ఆడుకొని పరధ్యానంగా ఒక చోట కూర్చున్నాను. ఇంతలో మెరుపులా ఒక ఆలోచన తోచింది. అది మరో మాటు ఆలోచించిన కొద్దీ చాలా అద్భుతంగా, అందరికీ ఆశ్చర్యజనకంగానూ ఉత్సాహజనకంగానూ ఉంటుంది అని ఆలోచన తోచింది. వెంటనే ఆ ప్రయత్నం రెండో కంటి వాడికి తెలియకుండా అమలు పరచాలని నిశ్చయంతో నాలో నేను నవ్వుకుంటూ గాల్లో తేలిపోతున్నంత ఉత్సాహంతో వేగంగా ఇంటికి చేరుకున్నాను. మరునాడు స్నేహితులకు, మన తెలుగు వాళ్లందరికీ ఆ సాయంకాలం నేను ఆ గదిలో తేనీటి విందుకు విధిగా దయచేయవలసిందిగాను సవినయంగా ప్రార్థిస్తూ ఆహ్వానాలు టైపు చేయించి ఆప్తులైన 10-12 అందజేశాను. నేనా కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడనై చాలా హడావిడిగా రోజంతా గడిపాను. మిత్రులకు సరదాగా ఉంటుందని కొంచెం పులిహోర కూడా స్వహస్తాలతో తయారు చేశాను. ఒక స్వీటు కూడా తయారు చేసి షాప్లో నుండి 2 రకాల కేకులు, బిస్కెట్లు కూడా తీసుకువచ్చాను. ఈ హడావిడంతా చూసి మా ఇంటావిడ తెల్లబోయి, ఏమిటండి శామ్ గారు, ఇంత హడావిడి చేస్తున్నారు? మీకేమైనా పెళ్లి తలపెట్టుకున్నారా, లేక అనుమతి ఏమన్నా వచ్చిందా? చెప్పండి, మేము సంతోషిస్తాం అన్నది. నా పెళ్లి కాదు, నీ కార్యము కాదు అన్నాను తెలుగులో. వాట్ ఏమిటది అంది ఆవిడ కంగారుగా. సాయంత్రం మీకు తెలుస్తుందిలే అన్నాను. సాయంకాలం సరిగ్గా 4 అయ్యేసరికి మా మిత్ర బృందం ఈ పార్టీ ఏమిటో ఎందుకో తెలుసుకుందామని ఆదుర్దాతో ఒక్క క్షణం అటూ ఇటూ పోనివ్వకుండా చక్కా వచ్చారు. వీళ్ళందరికంటే ముందే మా రమణ కూడా వచ్చి, ఏమిటండి గురువుగారు ఈ హడావిడంతా అన్నాడు నాతో అన్ని సర్దుతూ. నేను తయారు చేసిన కాఫీ తప్ప తక్కినవన్నీ బల్ల మీద అమర్చటం, అందరూ ఆరగించటం అయిపోయిన తరువాతను తీసి ఉండలు ఉన్న పళ్ళెం తీసుకొచ్చి బల్ల మీద పెట్టి నేను లేచి నిలబడి, సోదరులారా, ఈ హడావిడి, ఈ పార్టీ ఎందుకని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతసేపు చెప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్య నిమగ్నుల్ని చేయడం అట్టే అంత న్యాయం కాకపోయినా దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఇలా చేశాను. మీరు మన్నిస్తారనే ధైర్యంతో ఇప్పటికైనా చెప్పకపోతే ఎప్పటికీ నన్ను మన్నించకపోవడమే కాకుండా ఎవరైనా అఘాయిత్యం కూడా చేస్తారేమో అనే భీతితో అసలు రహస్యం బయటపెట్ట సాహసిస్తున్నాను. మొన్న ఈ శుభలేఖ వచ్చిందని రమణకు వచ్చిన ఉత్తరం పైకి తీశాను. అతను నిర్ఘాంతపోయాడు. ఇక్కడ మన మిత్రులలో నూతనంగా, అంటే కొద్ది కాలం క్రితం వివాహమైన యువమిత్రుడు ఒకడున్నాడు. అతని భార్య ప్రథమ రజస్వల అయినట్లు ఈ శుభలేఖ వచ్చింది. ఈ పాటికి ఆమె ఋతుస్నానం అయిపోయి ఉంటుంది. టపా ఏర్పాట్లు సక్రమంగా లేకపోవటం మూలాన మనకు కొంచెం ఆలస్యంగా ఈ వార్త అందింది. అక్కడ పేరంటాండ్లందరూ పంక్తి భోజనం వగైరాలన్నీ అయ్యే ఉంటాయి. ఈ శుభ సమయంలో వరుడు కూడా అక్కడ ఉంటే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండగలిగేవాడు. ఏకాకిగా ఈ పురుష పుంగవుల మధ్యను చిక్కుపడి సిగ్గుతో వ్యధతో కుమిలిపోతున్నాడు. అతన్ని మనమందరము ఉత్సాహపరచవలసిన బాధ్యత మన మీదనూ ఉన్నదనుకొని అతనిని ఉత్సాహపరిచే కార్యభారం నా మీద వేసుకుని మిమ్మల్నందరినీ ఇక్కడికి ఆహ్వానించాను. మీరు నాతో పాటు సంతోషిస్తూ ప్రథమ రజస్వల అయిన కన్యను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఈ సమయంలో ఏ పిండి వంట ఉన్నా లేకపోయినా చిమ్మిలి ముఖ్యంగా ముత్తైదువులకు పంచిపెట్టవలనని మన పెద్దలంటారు. అందుకని ఇక్కడ కనపడే స్త్రీ జాతిలో మొండెవరో ముత్తైదెవరో తెలుసుకోవడం కష్టం కనుక ఆ జాతి వారిని ఆహ్వానించకపోవడమే మంచిదని అనుకున్నాను. అందుకని ఈ కొద్ది క్షణాలు మీరే ముత్తైదువులుగా భావించుకుంటే ఇక్కడ ఉన్న వరుడు వధువుగా కొంచెం సిగ్గుపడుతున్నా మీకందరకు చిమ్మిలి ప్రత్యామ్నాయంగా ఈ తీపితో మీ అందరి నోళ్లు తీయవరచగలడు లేరమనా అన్నాను.
అతను అదివరకే సిగ్గుతో ముడుచుకుపోయి ముద్దయిపోయి ఉన్న మనిషి ఈ పిలుపుతో మరీ కుంగిపోయి నీళ్లు కారిపోయి లేవలేకపోతుంటే నేను జాలిపడి అతన్ని నెమ్మదిగా లేవదీసి ఆ పళ్ళెము, మంగళహారతి పళ్ళెము వాటిని మేమిద్దరము పట్టుకుని అందరికీ తలా ఉండ పంచిపెట్టాం. ఈ పప్పు ఇక్కడ లభ్యం కాదు, ఆ కారణం చేత బాదం పప్పుతో ఈ చిమిలి తయారు చేయటం అయింది అన్నాను. సభికుల హర్షామోద కరతాళ ధ్వనుల మధ్య పార్టీ బ్రహ్మాండంగా ఉన్నదని, దానికి చరిత్రలో ఒక ప్రత్యేకత, విశిష్టత ఉండి తీరుతుందని, ఇది చాలా ఒరిజినల్ ఐడియా అని మిత్రులందరూ నన్ను శ్లాఘించి రమణ వీపు తట్టి, తరువాత కార్యక్రమం త్వరలోనే జరిపిస్తారు పార్వతీశం గారు, భయపడవద్దు అని ఆశీర్వదించి అభయమిచ్చి ఎవరి దారిన వాళ్ళు చక్కా పోయారు. తరువాత కార్యక్రమం త్వరలోనే జరిపిస్తారు పార్వతీశం గారు, భయపడవద్దు అని ఆశీర్వదించి అభయమిచ్చి ఎవరి దారిన వాళ్ళు చక్కా వెళ్ళిపోయారు. నేను మా రమణ మిగిలాం. అతనికి కన్నీళ్ల పర్యంతమైంది. గురువుగారు, ఇది మీకు ధర్మమేనా అన్నాడు ఎంతో చాలిగా. ఓయి వెర్రివాడా, ఇందులో అధర్మం ఏమీ లేదు. నీ మీద ఉండే ఆదరణ, అభిమానం మాత్రమే దీనికి కారణం. నాకే కాక ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా మీద ఎంతో అభిమానం. నా మీద ఎంత అభిమానమో నీ మీదను కూడా అంత అభిమానము కలవాళ్లే. అందుచేతను నీవేమీ అనుకోవద్దు అని నేను ఓదార్చాను. అతను నన్ను కౌగిలించుకొని ఆనంద భాష్పములతో మాట రాక ఉక్కిరి బిక్కిరై కరచాలనం చేసి నమస్కారం చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను బయటికి వెళ్లడం తడువుగా మా ఇంటి యజమానురాలు కూతుళ్ళు ఒక్క పరుగున నా గదిలోకి చక్కా వచ్చి, ఏమిటి సాంగారు, ఏమిటి విశేషం, మీరు చెప్పాలి, తప్పదు. మేము ఇందాకటి నుంచి ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నాం అన్నారు. సరే అయితే కూర్చోండి అని ఖర్చు కాగా ఉన్న కేకులు, బిస్కెట్లు నేను తయారు చేసిన వంటకం ముందు పెట్టి మొహమాట పడకుండా తీసుకోమని హెచ్చరించి, అప్పుడు సావకాశంగా మా దేశ ఆచారాలు, ప్రకృతి సహజమైన స్త్రీలలోని ఈ పరిణామానికి మా వాళ్లు చేసే హడావిడి అంతా వివరంగా చెప్పి వాళ్ళని ఆశ్చర్యచకితుల్ని చేశాను. వాళ్ళిదంతా విని నవ్వుకుంటూ వెళ్లారు. గుమ్మం దగ్గర ఆ చిన్నపిల్ల వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వింది. ఏ, నీకు కూడా ఏమన్నా అనుమానంగా ఉందా ఏమిటి అన్నాను. సమాధానం లేకుండా ఒక్క పరుగున వాళ్ల గదిలోకి వెళ్ళిపోయింది.